హాయ్ అండి, వెల్కమ్ టు జైతి క్రియేషన్స్. నెక్కు నెక్కి వేసుకుంటాం కదా. హెమ్మింగ్ పట్టి ఎలా తయారు చేసుకోవాలో ఇలా క్రాస్గా పెట్టుకోవాలి. ఇలాగా క్రాస్ పెట్టుకోండి. ఇది కూడా రెండు విధాలుగా ఉంటుంది. హెమ్మింగ్ పట్టి వేసుకోవాలి. నేను ఇది ఫస్ట్ ఒక రకం చూపిస్తున్నాను. ఇలా ఎక్స్ట్రా వచ్చినవి ఇలాగ దగ్గరికి నీట్గా కట్ చేసుకోండి. ఇలా ఒకదానికొకటి క్రాస్కి ఇలా పెట్టాలి. ఇది కలవాలన్నమాట మనకి. అలాగైతే కరెక్ట్ పొజిషన్లో ఉంటుంది. మనకి ఒక లైన్లో వస్తుంది అన్నమాట. ఇలా తిప్పితే ఇగో కరెక్ట్గా మనకి లెవెల్ సరిపోద్ది అన్నమాట. ఇలా క్రాస్గా అటాచ్ చేసిన తర్వాత ఖర్చు ఎంత వీలైతే అంత చిన్నది కటింగ్ చేసుకునేలాగా. హెమ్మింగ్ పట్టి అందరికీ వేయడం వచ్చేసి ఇది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి మాత్రమే ఈ టిప్స్ అన్నీ. టైలరింగ్ అనేది అంత బేగా తప్పదు. నెమ్మదిగా చిన్నది ట్రై చేయండి. రాకపోవడం అంటూ ఉండదు. మీకంటూ మీరు కుట్టుకొని వేసుకుంటే అదొక హ్యాపీనెస్. బాగుంటుంది. మనకంటూ మనం డిజైన్ చేసుకుంటాం. మళ్ళీ ఇక్కడ కొంచెం దలసరి వస్తుంది కాబట్టి ఈ చిన్న ముక్క కటింగ్ చేసుకుంటేలాగా. తర్వాత మనకి ఎంత అయితే మడత కావాలో హెమ్మింగ్ పట్టి అంత నీట్గా ఇలా ఫోల్డింగ్ చేసుకోండి. మనం వీలైనంత వరకు చిన్నదే తీసుకోండి క్లాత్. అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కొంచెం వెడల్పు తీసుకోండి. ఎందుకంటే వాళ్ళకి స్టిచ్చింగ్ అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటుంది. ఇలా ఎంత నీట్గా ఎంత వీలైతే అంత మనకి ఎంత నచ్చితే అంత హెమ్మింగ్ పట్టి కుట్టు అనేది దగ్గరికి ఇటు సైడు తీసుకోండి. అలాగైతే మనకు అక్కడ కరెక్ట్గా అది విరుగుతుంది అనమాట. ఇలా దగ్గరికి ఇలాగ నీట్గా ఇలా వస్తుంది. చాలా నీట్గా హెమ్మింగ్ పట్టి ఇలా ట్రై చేయండి ఒకసారి. అది ఇవన్నీ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి మాత్రమే. కుట్టు అనేది ఇక్కడికి రావాలి. హెమ్మింగ్ చేసేది వెడల్పు కూడా ఇంత సరిపోతుంది. మరీ చిన్నదైనా మడత తిరగదు. అది ఇలా నీట్గా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫార్వర్డ్ చేయండి మీ ఫ్రెండ్స్. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి మాత్రమే.